హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? మనం ఇవాళ ఈజీ మెథడ్లో పాస్తా ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక బగానా పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. వాటర్ బాగా మసిలిన తర్వాత దాంట్లోకి పాస్తా యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని పాస్తా ఉడికిన తర్వాత ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దానిపైన కూల్ వాటర్ ఒక 2 గ్లాసెస్ పోసుకొని పక్కకి ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. తర్వాత దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ప్లస్ గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినాక నెక్స్ట్ దాంట్లోకి లైట్గా సాల్ట్, పసుపు, జింజర్ పేస్ట్, కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ దీంట్లోకి సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ టమాటో కెచప్ వేసుకొని పాస్తా మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఉడికిన పాస్తా వేసి దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పెట్టిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాస్తా రెడీ. సర్వ్ చేసుకుంటే అయిపోతుంది.